Daily. Taste the Daily. ఢిల్లీలో బాణసంచా బ్యాన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ కి అనుమతి ఇవ్వాలని పిటిషన్ పై విచారణ జరిగింది. గ్రీన్ క్రాకర్స్ కి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఎంక్వైరీ జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పండుగ వేళ గ్రీన్ క్రాకర్స్ కి మాత్రమే అనుమతి ఇవ్వాలని సుప్రీంలో కేంద్రం వాదనలు వినిపించింది. కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కూడా కేంద్రం కోరింది. టపాకాయల తయారీదారులు గ్రీన్ క్రాకర్స్ పరిమాణం వివరాలను తెలియపరచాలని కోరింది కేంద్రం. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించే బాణసంచారి తయారీ సంస్థల్ని వెంటనే స్వాధీనం చేసుకుంటామని కోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్. అంతేకాదు పెసో, నీరి సంస్థలు ఎప్పటికప్పుడు క్రాకర్స్ తయారీని తనిఖీ చేస్తాయని, మార్కెట్స్ లో ఆమోదించబడిన గ్రీన్ ఫైర్ ఫార్ములేషన్స్ మాత్రమే అమ్ముడవుతాయని నిర్ధారిస్తాయని కోర్టుకు తెలిపింది కేంద్రం. దీపావళి, క్రిస్మస్, గురుబ్రబ్లకి గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి నిబంధనలు వర్తిస్తాయని, దీనివల్ల ప్రజలు పండుగను జరుపుకునే హక్కు కూడా ఉంటుందని తెలిపింది కేంద్రం. ఢిల్లీలో ఎక్కువ కాలుష్యం టపాకాయల వల్ల కాకుండా పంట వ్యర్థాల దహనం, పారిశ్రామిక కాలుష్యం వల్లే సంభవిస్తుందని వాదనలు వినిపించారు మరో న్యాయవాది. గ్రీన్ క్రాకర్స్ పరిశ్రమల కోసం ఫార్ములేషన్స్ ఏర్పాటు చేయడంలో భారీ మొత్తంలో సంస్థలు ఖర్చు చేశాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది. అంతేకాదు వాదనలు విన్న తర్వాత గ్రీన్ క్రాకర్స్ పై తీర్పును సుప్రీం రిజర్వ్ లో పెట్టింది.